మరొక శిష్యుడు మార్కు సువార్త 14 అధ్యాయం 66, 68 వాక్యాలు. పేతురు ఆ ముంగిటి క్రింది భాగములో ఉండగా ముంగిటి కింద భాగంలోనుండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి ప్రధాన యాజకులలో పనికత్తులలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుంట చూచెను. ఆ అతన్ని నిదానించి చూచి, అతనిని నిదానించి చూసి నీవును నజరేయుడవగు ఆ యేసుతో కూడా ఉండువాడవు కావా అనెను. అనెను. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని బంధించి తీర్పుకు వెళ్తున్నటువంటి సమయం. ఆయన ఏం చేస్తున్నారా, ఏం చేస్తారా అని ఆయన ఎంట ఎవరికి కనపడకుండా ఆ సిలువ మోస్తుంటే పక్కనే వెళుతూ అందుకు చలి కాగే సమయం. చలిమంట వేసుకుని అక్కడ కాగుతున్నారు అందరు, చాలా మంది చలిమంట చుట్టూ ఉన్నారు. పనికత్తులో ఒకటి వచ్చి, నీవు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో తిరిగినటువంటి వారిలో నువ్వు ఒక్కడవు కదా, ఆయన శిష్యుడివే కదా అడిగింది. అడిగితే అందుకతడు ఆ ఆయన ఎవడో నేను ఎరుగను. ఆయన ఎవరో నాకు తెలియదు, నీ- ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన మనిషిని కాదు అని చెప్పి నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి ఆ నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదని చెప్పి తప్పించుకుని తిరిగాడు. జనాల్లోకి వెళ్ళిపోయి తప్పించుకుని వెళ్ళిపోయాడు పేతురు. ప్రియమైన వారులారా, నీవు నేను మనందరం కూడాను నా వారే నన్ను గాయపరిస్తే, నా వారే నన్ను హింసిస్తే, నా వారే నన్ను తెలియదని చెప్తే నీవు నేను ఏం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించిన సౌలు రాజు దేవుని దృష్టికి అంగీకారంగా లేడు. పాపంలో పడిపోయి కర్ణ పిశాచి మంత్రాల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకోవటానికి అలవాటు పడ్డాడు. సౌలుని ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. ఏమని రాశాడో తెలుసా? 16వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యంలో, ఎన్ని రోజులయ్యా సౌలు గురించి ఇంకేడుస్తావు సమూయేలు, ఇశ్రాయేలీల మీదకి నేను రాజుగా నేను ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎవరినైనా ఒకరిని చూడాలని సమూయేలుతో చెప్పి, నీ వెళ్ళు, నేను చెప్పినటువంటి వారి యొక్క కుటుంబానికి, ఆ గృహానికి వెళ్ళి, ఆ పట్టణానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళని చెప్పి సమూయేలు